నేడు టెలిఫోన్ మనందరి జీవితంలో ఒక ముఖ్య భాగం అయిపోయింది. గత కొన్నేళ్లుగా ఇది ఎన్నో సాంకేతిక మార్పులకి లోనయ్యి ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్ ఫోన్గా మారింది. టెలిఫోన్ బూత్ కోసం వెతకడం, అర్జెంట్ కాల్ చేయడానికి క్యూలో వెయిట్ చేయడం అవసరమయ్యే రోజులు అదృశ్యమయ్యాయి. ఇప్పుడు మీరు ఏ మూల ఉన్నా మిగతా వారికి అందుబాటులో ఉంటారు. ఏదైనా ఎమర్జెన్సీకి వెంటనే సంప్రదించగలరు. మొబైల్ ఫోన్స్ నిజంగా మన జీవితాన్ని ఎంతో సునాయాసంగా మార్చేశాయి. ఈ కొత్త టెక్నాలజీ కొన్ని రేడియో ధార్మిక సమస్యలకి కూడా తెరలేపింది. ఈనాడు మొబైల్ ఫోన్ వినియోగదారులు మరియు మొబైల్ ఫోన్ బేస్ స్టేషన్స్ కి దగ్గరలో ఉండే ప్రజలు ఈ పరికరాల నుండి విడుదలయ్యే రేడియో ధార్మిక ఫ్రీక్వెన్సీల వల్ల జరిగే అనర్థాల గురించి భయపడుతున్నారు. మీడియాలో ప్రచురించే ఈ విరుద్ధమైన మరియు నిరూపించలేని ఆరోపణలు సామాన్యులకు సహాయం అందించడం కంటే కూడా మరింత ఇరకాటంలో పడేశాయి. శాస్త్రీయ అధ్యయనాల యొక్క ప్రయోజనాలు అర్థం చేసుకోవడంలో సామాన్యులు ఎప్పుడూ కూడా 100% ఉత్తీర్ణత సాధించలేరు. దీని కారణం వీరికి పూర్తి స్థాయిలో ఉన్న అవగాహన లోపం. సాధారణ ఉపకరణాల ద్వారా విడుదల అయ్యే తక్కువ ప్రమాణంలో ఉండే ఈఎంఎఫ్ వల్ల కణాలకు నష్టం కలుగుతుందని ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఉదాహరణకి ఆర్ఎఫ్ బహిర్గత స్థాయిలో ఎఫ్ఎం రేడియో మరియు టెలివిజన్ల నుండి శరీరం సాధారణం కంటే కూడా 5 రెట్లు ఎక్కువ సిగ్నళ్లను గ్రహిస్తుంది. ఇది బేస్ స్టేషన్ల దగ్గర నుండి వచ్చే సంకేతాల కంటే కూడా ఎక్కువ. దీనికి కారణం తక్కువ పునఃపున్యాల సంఖ్య. ఇది కనుక క్యాన్సర్ కారకం అయితే గత 50 సంవత్సరాలుగా పనిచేస్తూ మన చుట్టూ ఉన్న రేడియో మరియు టెలివిజన్ బ్రాడ్కాస్ట్ స్టేషన్ల ద్వారా వ్యాపించే రేడియేషన్ వల్ల మన ప్రాణాలకి ఎప్పుడో హాని కలుగుండేది. కనుక ఏ రుజువులు లేకుండా మీడియా ద్వారా ప్రచురించే రేడియేషన్ దుష్ప్రభావాలు పూర్తిగా నిరాధారమైనవి. మొబైల్ ఫోన్సే కాక మన చుట్టూ మరికొన్ని రేడియో ధార్మిక కిరణాలు ప్రసారం చేసే పరికరణాలున్నాయి. ఉదాహరణకి టీవీలు, మైక్రోవేవ్ అవెన్, రేడియో, రిమోట్ కంట్రోల్. నిజానికి రేడియేషన్ అనేది మన చుట్టూ ప్రతిచోటా ఉంది. సహజంగా వచ్చే సూర్యకిరణాల్లో కూడా అల్ట్రావైలెట్ కిరణాలుంటాయి. మొబైల్ ఫోన్ బేస్ స్టేషన్స్ ఫోన్ కాల్స్ చేయడం మరియు తీసుకోవడం లాంటి పనులు చేస్తాయి. రెండు వైపుల నుండి జరిగే రేడియేషన్ కావడం వల్ల ఇవి ఆర్ఎఫ్ రేడియేషన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. టవర్స్ ద్వారా విడుదలయ్యే ఆర్ఎఫ్ రేడియేషన్ అనేది విద్యుత్ అయస్కాంత వర్ణపటంలోని భాగం. ఇందులో నాన్ అయోనైజింగ్ మరియు అయోనైజింగ్ రేడియేషన్స్ ఉంటాయి. నాన్ అయోనైజింగ్ రేడియేషన్ తక్కువ తరంగ దైర్ఘ్యం వద్ద ఉంటుంది కనుక ఇది ఎలాంటి కీడు చేయదు. అయితే అయోనైజింగ్ రేడియేషన్ ఎక్కువ తరంగ దైర్ఘ్యం వద్ద ఉంటుంది. ఉదాహరణకి ఎక్స్రేస్, గామారేస్. ఇవి బయోలాజికల్ టిష్యూస్ కి హాని తలపెట్టవచ్చు. విద్యుత్ లైన్లు, మొబైల్ ఫోన్స్, ఇంట్లో వాడే విద్యుత్ ఉపకరణాలు, ఏఎం లేదా ఎఫ్ఎం రేడియోలు మొదలైనవి అతి తక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద ఉంటాయి. వర్ణపటంలో ఇవి నాన్ అయోనైజింగ్ వర్గానికి చెందినవిగా ఉంటాయి. అందువల్ల వీటి వల్ల ఎలాంటి హాని ఉండబోదు. మానవ శరీరం ఆర్ఎఫ్ రేడియేషన్ కి గురి కావడాన్ని పవర్ డెన్సిటీలలో కొలుస్తారు. దానర్థం మానవ శరీరంపై యూనిట్ ఏరియాలో జరిగే పవర్ యొక్క కొలమానం. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ అంటే ICNIRP మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కి చెందిన పర్యావరణ ఆరోగ్య శాఖ వారు హాని చెయ్యని రేడియో ధార్మిక విడుదలకి ఒక కొలమానాన్ని ప్రతిపాదించారు. ICNIRP సూచనల్ని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అనుసరిస్తారు. భారతదేశంలో GSM అంటే గ్లోబల్ సర్వీసెస్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ ఫోన్స్ పనిచేసే ఫ్రీక్వెన్సీ వ్యాప్తి 900 మెగాహెర్ట్జ్ మరియు 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ లో ఉంటుంది. ICNIRP ప్రతిపాదించిన సురక్షిత పవర్ డెన్సిటీ 4.6 వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ గా ఉంది. అలాగే 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ లో సురక్షిత పవర్ డెన్సిటీ 9.2 వాట్స్ పర్ స్క్వేర్ మీటర్. 2008 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం భారతదేశంలోని టెలికాం రంగంలో ఈఎంఎఫ్ పరిమితిని నిర్ణీతంగా ఉంచడం కోసం ప్రాథమిక పరిమితులు మరియు నూతన స్థాయిలకు సంబంధించి నాన్ లానిజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ ICNIRP యొక్క సూచనలు పాటించే విధంగా అంతర్జాతీయ కమిషన్ వేసింది. ప్రపంచంలోని 90% ఇతర దేశాలలోని పౌరులకు భిన్నంగా భారతదేశంలోని పౌరులు ఇప్పుడు తక్కువ ప్రమాణంలో ఉన్న ఈఎంఎఫ్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. సెప్టెంబర్ 1, 2012 తరువాత మొబైల్ టవర్లు మరియు హ్యాండ్సెట్లకు సంబంధించి పౌరుల ప్రయోజనం కోసం క్లిష్టమైన ఈఎంఎఫ్ స్టాండర్డ్లు కలిగి ఉన్న అతి తక్కువ దేశాలలో భారతదేశం ఒకటిగా ప్రాచుర్యంలో ఉంది.
వాస్తవానికి మానవ శరీరం భరించలేని రేడియేషన్ యొక్క పవర్ డెన్సిటీ 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్ వద్ద 230 వాట్ పర్ స్క్వేర్ మీటర్ మరియు 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ వద్ద 460 వాట్ పర్ స్క్వేర్ మీటర్ గా ఉంది. అంటే ICNIRP ప్రతిపాదించిన విలువలు వీటికన్నా 50 రెట్లు తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో ఏప్రిల్ 1 నుండి డైరెక్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారి ఆదేశానుసారం 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్ వద్ద అనుమతించబడే పవర్ డెన్సిటీ 0.46 వాట్ పర్ స్క్వేర్ మీటర్, అలాగే 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ వద్ద ఇది 0.92 వాట్ పర్ స్క్వేర్ మీటర్ గా మాత్రమే. అంటే ఇది ICNIRP ప్రతిపాదించిన విలువ కంటే 10 రెట్లు తక్కువ మరియు హానికరక విలువ కంటే 500 రెట్లు తక్కువ. కానీ ఇది సెల్యులార్ ఆపరేటర్ల సంఘం వారు అంగీకరించకపోవడం వలన ఇంకా అమల్లోకి రాలేదు. పవర్ డెన్సిటీ అనేది అది విడుదలయ్యే ట్రాన్స్మిటర్ పవర్ పై యాంటెన్నా డిజైన్, అది ఉన్న స్థానం మరియు యాంటెన్నా నుండి కాల దూరంపై ఆధారపడి ఉంటుంది. ఈ విలువ ఆధారంగా ఒక మొబైల్ ఫోన్ ఆపరేటర్ సురక్షిత ప్రమాణాల్ని అందుకుంటున్నారా లేదా అనేది నిర్ణయించబడుతుంది. ఇండియాలో ఉన్న అన్ని మొబైల్ ఆపరేటర్లు ICNIRP వారి ప్రమాణాల్ని పాటిస్తున్నారు. వారు ఏర్పాటు చేసే ప్రతి టవర్ కై రేడియో ధార్మిక ప్రమాణాలను పాటించే పత్రాన్ని అందజేస్తారు. ఈ ప్రమాణాలు అందుకోని ఏ మొబైల్ ఆపరేటర్ కైనా 5 లక్షల జరిమానా ఉంటుంది. రేడియేషన్ ఒక సరళ రేఖలో ప్రయాణిస్తుంది. ఒక బిల్డింగ్ పై ఉంచిన కమ్యూనికేషన్ టవర్ బయటకి బిగించబడి ఉంటుంది కనుక దాని నుండి విడుదలయ్యే రేడియో ధార్మిక కిరణాలు 99% బిల్డింగ్ నుండి బయట వైపుకి ప్రయాణిస్తాయి. కేవలం 1% మాత్రమే బిల్డింగ్ వైపుకి వెళ్తాయి. రేడియేషన్ అనేది ఏదైనా సమయంలో పలు టవర్స్ యొక్క సంయుక్త ప్రభావంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక టవర్ ని తీసేయడం వల్ల మీరు రేడియేషన్ నుండి బయట ఉన్నారు అని అర్థం కాదు. WHO వారి ప్రత్యేక విభాగం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ IARC వారు తరచుగా క్యాన్సర్ కారక విధానాల్ని పరిశీలిస్తూ ఉంటారు. మానవ శరీరం ఎదుర్కొనే రకరకాల కిరణాలు వంటి వాటి ప్రభావాన్ని పరిశీలిస్తారు. ఇవి కొన్ని వర్గాలుగా విభజించబడ్డాయి. అవి గ్రూప్ 1 మనిషికి క్యాన్సర్ ని అందించేవిగా నిరూపించబడినవి. అంటే ఆల్కహాల్, ఆస్బెస్టాస్, ఆర్సెనిక్, బెంజీన్, ఫార్మాల్డిహైడ్, అయోనైజింగ్ రేడియేషన్స్, టొబాకో, పెయింట్, సన్లైట్ మొదలైనవి. గ్రూప్ 2 మనిషికి క్యాన్సర్ అందించే అవకాశాలున్నవి. అంటే హెయిర్ డ్రెస్సర్స్, బార్బర్స్, పెట్రోలియం రిఫైనింగ్. గ్రూప్ 3 మనిషికి క్యాన్సర్ అందిస్తాయని సరైన ఆధారాలు లేనివి. అంటే కాఫీ, డీజిల్, అయస్కాంత క్షేత్రాలు, డ్రై క్లీనింగ్, పికిల్డ్ వెజిటబుల్స్, స్టైరీన్. గ్రూప్ 4 క్యాన్సర్ కి సంబంధం లేనివి. విద్యుత్ క్షేత్రాలు, క్లోరినేటెడ్ డ్రింకింగ్ వాటర్, హెయిర్ కలరింగ్, ఫ్లోరసెంట్ లైటింగ్, అక్రిలిక్ యాసిడ్స్. యాంటెనాస్ మరియు టవర్స్ యొక్క స్టాండర్డ్స్ తెలుసుకునేందుకు నేను ఎటువంటి సాంకేతిక పరమైన రుజువులని చూడలేదు. 2 వారాల క్రితమే నేను రాజస్థాన్ లో జైపూర్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఇటువంటి సమస్యలే ఎదురైనప్పుడు టీవీ టవర్స్ మరియు యాంటెనాస్ యొక్క సేఫ్టీకి సంబంధించి అక్కడి ప్రజలు నన్ను ప్రశ్నించడం జరిగింది. నేను వారిని తిరిగి ప్రశ్నించాను, మీలో ఎంతమంది సెల్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించడానికి సిద్ధంగా ఉన్నారు అని. ఏ ఒక్కరూ కూడా ఇందుకు సమ్మతించలేదు. కానీ టవర్స్ యొక్క సేఫ్టీకి సంబంధించి వీరందరిలో ఎంతో జిజ్ఞాస. ఒక ఇండిపెండెంట్ సైంటిస్ట్ గా నాకు ఇప్పుడు ఉన్న పరిమితికి సంబంధించి ఎటువంటి ఆధారం కనిపించలేదు. పవర్ ని టైం తో మల్టిప్లై చేస్తేనే ఖర్చు అయ్యే ఎనర్జీ యొక్క ఖచ్చిత విలువ తెలుస్తుంది. టైం లిమిట్ ని డిఫైన్ చెయ్యకుండా మీరు ఇంత విద్యుత్ అవుతుంది అని నిర్ణీత విద్యుత్ శక్తిని కూడా డిఫైన్ చేయలేరు. మీరు అడిగిన ప్రశ్న ఇది ఒక గంట లేదా వారం లేదా నెల లేదా సంవత్సరం వరకు వర్తిస్తుందా అని. నేను చెప్పదలుచుకున్నది, నేను ఒక సైంటిస్ట్ గా ఇటువంటి సిస్టమ్స్ తో జంతువులపై, మానవులపై ప్రయోగం చేయడం జరిగింది. జంతువులపై చేసిన ప్రయోగంలో 24
4 గంటలు లేదా జీవిత కాలంలో ఇవి కిలోగ్రామ్ కి 10 వాట్లను తీసుకోగలవు. ఈ క్రమంలో జంతువులు ఎటువంటి క్యాన్సర్ లేదా ఇతర జబ్బుల బారిన పడినట్టు మేము గుర్తించలేదు. కిలోగ్రామ్ కి 5 లేదా 10 వాట్ల లెక్కన మేము ఈ జంతువులపై నిర్విరామంగా 2 సంవత్సరాలు ప్రయోగం చేశాము. ఇది కేవలం 1 గంట లేదా వారం లేదా నెల లేదా సంవత్సరం వరకు కాదు, మొత్తం జీవితకాలం వరకు ఈ RF ఫీల్డ్స్ కు ప్రతిస్పందింప చేస్తూ జంతువులని మేము కేజ్లో పెట్టడం జరిగింది. ఓకే, ఇది మీకు 1 గంట లేదా వారం లేదా నెల లేదా సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు జంతువులపై విజయవంతంగా ప్రయోగం జరిపాము అని మీకు తెలియచేస్తున్నాం. వైజ్ఞానిక ప్రపంచంలో ఏ ఒక్క ఎక్స్పర్ట్ కూడా ఆధారాలతో తలలో ట్యూమర్ వస్తుందని కానీ లేదా ఏమైనా వినికిడికి సంబంధించిన సమస్యలు వస్తాయని కానీ, సెల్ ఫోన్స్ వైబ్రేట్ అయినప్పుడు పేస్ మేకర్స్ లో ఎటువంటి విధమైన డిస్టర్బెన్సెస్ ఉంటాయి అని కానీ నిరూపించలేదు. మరైతే ఎలాంటి దిగులు లేకుండా కాల్స్ మాట్లాడడం వల్ల రేడియేషన్ ఇంపాక్ట్ వల్ల దాని చుట్టుపక్కల ఉండే ప్రజలకి కనిపించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయనే అనుమానం చాలా చోట్ల, చాలా కాలనీల్లో, సిటీలో చాలా ఏరియాల నుంచి మాకు ఫిర్యాదులు, రిప్రజెంటేషన్లు వచ్చినాయి. దీన్ని శాస్త్రీయ పద్ధతిలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాంకి సంబంధించినటువంటి ఆఫీసర్లని కాంటాక్ట్ చేశాము. మనకి లక్కీగా విజయవాడలో డెప్యూటీ డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఉండే అధికారి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి పురాణిక్ గారు ఉన్నారు. వీరే వారి ఆఫీసు టికిల్ రోడ్లో క్వార్టర్స్లో ఉంది, టెలికాం క్వార్టర్స్లో. వారిని పిలిపించి దీని గురించినటువంటి టెక్నికల్ సమాచారం తీసుకున్నప్పుడు వారు అన్నది ఏంటంటే, ఎక్కడైనా సరే సెల్ టవర్ దగ్గర రేడియేషన్ని కొలవడానికి మీటర్లు ఉన్నాయి. అవన్నీ ఇంపోర్టెడ్ మీటర్లు. ఒక్కొక్క మీటర్ 25 లక్షల దాకా ఖరీదు ఉంటుంది. దాంతో మనం ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ రేంజ్, ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ మొత్తానికి సంబంధించి ఎంత రేడియేషన్ వస్తుందో కొలవచ్చు అన్నారు. సో అది తెప్పించండి అన్నాం. తెప్పించాం. చూస్తే అంటే మా ఆఫీసులో పెట్టి చూస్తే చాలా తక్కువే ఉంది. ఉండాల్సినటువంటి నిబంధనల ప్రకారం ఉండాల్సిన దానికంటే కూడా చాలా తక్కువ రేడియేషన్ ఉందనేది అర్థమైంది. కానీ సెల్ టవర్ దగ్గరకు వెళ్ళి చూద్దాము, అక్కడ కదా కంప్లైంట్ అని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుని టెలికాం ఆపరేటర్స్ రిప్రజెంటేటివ్స్ని కూడా రమ్మని చెప్పి, అలాగే ఒకే మీటర్ అయితే మనం నమ్మొచ్చో నమ్మలేమో దాని రీడింగ్ తెలియదు కాబట్టి 2 మీటర్లు తెమ్మని చెప్పాము. పురాణిక్ గారు 5 మీటర్లు తెప్పించారు. ఈ 5 మీటర్లలోనూ సెల్ టవర్కి చుట్టుపక్కల ఉన్న ఇండ్ల సరిహద్దుల్లోనూ ఇప్పుడు కొలిచి చూడడం జరుగుతోంది. ఇక్కడ ఈ ప్రాంతంలో కొలిచినప్పుడు నిబంధనల ప్రకారం 1 వాట్ పర్ మీటర్ స్క్వేర్, చదరపు మీటర్కి 1 వాట్ కంటే తక్కువ రేడియేషన్ ఉండాలి అని నిబంధన ఉండగా, ఇక్కడ ఉన్నటువంటి రేడియేషను ఈ నిబంధన కంటే కూడా బాగా చాలా తక్కువగా ఉంది. మ్యాక్సిమం రేడియేషన్ 0.035 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ ఉంది. యావరేజ్ అయితే 0.001. ఇష్యూస్ అక్రాస్ ఇండియా నేను చూసుకుంటాను. బట్ వన్ ఆఫ్ ద ఇవాళ కమిషనర్ గారు మమ్మల్ని పిలిచింది ఎందుకంటే ఈ జస్ట్ వాంట్ టు టెస్ట్ అవుట్ అసలు ద హోల్ టెక్నాలజీ బిహైండ్ దిస్, ఎంత EMF లెవెల్స్ ఉంటాయి, DOT ఎట్టా మానిటర్ చేసి మేము వాల్యూ ఎట్టా కంప్లైంట్స్ చేస్తాం, ఇవన్నిటికీ ఆయన హీ హ్యాడ్ ఏ 1 అవర్ బ్రీఫ్ విత్ అస్. తర్వాత ఫీల్డ్కి వచ్చి హీ వాంటెడ్ టు టెస్ట్ ఫ్యూ సైట్స్. సో ఇది ఫస్ట్ సైట్ టెస్టింగ్. ఐ థింక్ మనం చూస్తున్నాం రిజల్ట్స్. విల్ షేర్ ఎ కాపీ ఆఫ్ ద రిజల్ట్స్ విత్ యూ. రిజల్ట్స్లో ఏమొస్తాయిందంటే అకార్డింగ్ టు ద DOT కంప్లైంట్స్ it is 0.45 watts per meter square. This is the compliance required. మేము DOT నామ్స్ ఆర్ ఇంటర్నేషనల్ నామ్స్ బట్టి. కానీ మన ఇప్పుడే టెస్టింగ్ చూస్తే ఇట్ ఈస్ 0.034 వాట్స్. దట్ ఈస్ ద మ్యాక్సిమం లెవెల్. సో మిల్లీవాట్. సో వీఆర్ అబౌట్ 100 times better compliant than actual required norms. Okay. So we are 100 times safer than what is the required norms. ఈ సైట్ లో. ఓకే, ఇట్లాగే నెక్స్ట్ బెన్ సెంటర్ దగ్గర, తర్వాత 1 టౌన్లో ఇంకొక సైట్కి వెళ్తాం. జనాల్లో బేసిక్గా భయం ఉంది. అంటే మీరు అవగాహన కొంత కల్పించడంలో కూడా
ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే భయం ఏంటంటే సెల్ టవర్ ఉంటే ఏదో జబ్బులు వచ్చేస్తున్నాయి, లేకపోతే రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నామని రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి. అది ఈ అవేర్నెస్ పబ్లిక్లో వెళ్ళాలని వీఆర్ ప్లానింగ్ ఫర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ వన్ స్టెప్. కమిషనర్ గారే ఆయన హీ టుక్ ద ఇనిషియేటివ్ అండ్ ఆస్క్డ్ us to come. బట్ ఐ థింక్ ఇన్ ఎ మంత్స్ టైం మేము ఒక పెద్ద సెమినార్ హోస్ట్ చేస్తాం, వేర్ వి ఇన్వాల్వ్ అందర్ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తాం. ఇట్ క్యాన్ బి పబ్లిక్, ఇట్ క్యాన్ బి ఆర్డబ్ల్యూ అసోసియేషన్స్, ఇట్ క్యాన్ బి పొలిటీషియన్స్, ఇట్ క్యాన్ బి గవర్నమెంట్ ఆఫీషియల్స్, అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక సెమినార్ చేస్తాం. సెమినార్ ఆపరేటర్ మేము రిక్వెస్ట్ ఏంటంటే ద మేజర్ అపీల్, ద ఇంటర్నేషనల్ బాడీ విచ్ ఈస్ మానిటరింగ్, ఏదో మానిటరింగ్ చేస్తుందే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వాళ్ళు లాస్ట్ 15 years నుంచి దే ఆర్ డూయింగ్ న్యూమరస్ స్టడీస్. ఎవ్రీ ఇయర్ ఒక నామ్స్ని వాళ్ళు దే డిక్లేర్. ఆల్ ది ఇయర్స్ ఇప్పుడు వరకు ఇట్ ఈస్ వెరీ మచ్ వెల్ విత్ ఇన్ ద సేఫ్. దే ఆర్ 2 issues. ఒకటి హ్యాండ్సెట్, ఒకటి టవర్స్. టవర్స్తో ఇట్ ఈస్ మచ్ సేఫర్ దెన్ 1000 times హ్యాండ్సెట్ నుంచి. హ్యాండ్సెట్ మీకు ప్రాబ్లం ఏంటంటే మీరు చెవు దగ్గర పెట్టుకుంటారు, ఆ వేడితో ఇక్కడ వచ్చే ఇష్యూస్ని, ఆ గ్లయోమా, షుగర్ లెవెల్ పెయిన్కి దే ఆర్ లిటిల్ ఇష్యూస్. బట్ టవర్తో ఇష్యూస్ అసలు 1000 times బెటర్ దెన్ వాట్ ఎవర్ ద లెవెల్స్ యూ రిసీవ్ ఇన్ హ్యాండ్సెట్. ఇది బేసిక్ పీపుల్లోకి వెళ్ళట్లేదు. వెళ్ళినప్పుడు అదే మేము WHO అన్ని స్టడీస్ని చెప్పినా కూడా వీ లుక్ యాజ్ ఎ బయాస్డ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఇది వెళ్ళట్లేదు. బట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఇనిషియేటివ్స్. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ ఫ్యూచర్. సో ఇవన్నీ వీఆర్ టెలింగ్ యూ ఆర్ సేఫ్. As your customer, we are 900 million subscribers. You are as safe, because we lose you, we lose our business. So you are 100% safe around us. Thank you.